ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు. అతను అమ్మేవాడు. రోజు 1 పౌండ్ వెన్న. బేకర్ కి చాలా నెలలుగా 1 పౌండ్ వెన్న కొనుక్కున్న తర్వాత రైతు నుండి ఒకరోజు బేకర్ వెన్నను తూకం వేయాలని నిర్ణయించుకున్నాడు. అతను పొందుతున్నాడు అది నిజంగా పూర్తి పౌండ్ అని నిర్ధారించుకోవడానికి బేకర్ వేచి ఉండగా అతను తెలుసుకున్నాడు వెన్న 1 పౌండ్ కంటే తక్కువగా ఉంది. అతను చాలా కోపంగా ఉన్నాడు. అతను మోసపోతున్నట్లు భావించాడు మరియు అతను రైతును తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కోర్టుకు వెళ్లాడు. కోర్టులో న్యాయమూర్తి రైతును అతను వెన్నను ఎలా తూకం వేస్తున్నాడో అడిగినప్పుడు రైతు అన్నాడు, గౌరవనీయుడు, నేను చాలా పేదవాడిని. నా దగ్గర ఖచ్చితమైన కొలత పరికరం లేదు. అయితే వెన్నను కొలవడానికి నా దగ్గర ఒక స్కేల్ ఉంది. నేను బేకర్ కి అమ్ముతున్నాను. న్యాయమూర్తి అప్పుడు అతను ఏ స్కేల్ ఉపయోగిస్తాడని అడిగాడు. వెన్నను కొలుస్తాడు. రైతు అన్నాడు, న్యాయమూర్తి సర్, నేను 1 పౌండ్ రొట్టె కొంటున్నాను నుండి బేకర్ చాలా కాలం క్రితం అతను కొనడం ప్రారంభించాడు. నా తరపున వెన్న ఎప్పుడైనా బేకర్ నాకు బ్రెడ్ తెచ్చేవాడు. నేను దానిని స్కేల్ పై ఉంచుతాను, ఆపై అదే బరువును కొలుస్తాను. రయు అతనికి బదులుగా వెన్న ఇస్తాను. కాబట్టి బేకర్ సరైన పౌండ్ పొందకపోతే వెన్న అప్పుడు అతను 1 పౌండ్ కూడా ఇవ్వడం లేదు. బ్రెడ్ అతను వాగ్దానం చేసినట్లు. కాబట్టి ఎవరైనా నిందించబడాలంటే అప్పుడు అది బేకర్ అయి ఉండాలి. న్యాయమూర్తి మొత్తం కేసును అర్థం చేసుకున్నాడు. బేకర్ ను శిక్షించాడు. తగిన శిక్షతో మన జీవితాలను పరిశీలిస్తే అప్పుడు మనం దానిని కనుగొంటాము. మనం ఇతరులకు ఇచ్చేది మనకు లభిస్తుంది. మీరు ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీరు కూడా మోసపోతారు. మీరు ఎవరికైనా నిజాయితీగా ఉంటే అప్పుడు మీకు ప్రతిఫలంగా నిజాయితీ కూడా లభిస్తుంది. ఇది మొత్తం